హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? గార్డెన్లో ఈసారి అయితే రకరకాల వెజిటేబుల్స్ అండి, మామూలుగా లేవు అన్నమాట. అన్నీ న్యూ వెజిటేబుల్సే ఈసారి. కానీ గార్డెన్లో అస్సలు లాస్ట్ టైము మంకీస్తో సఫర్ అయితే ఇప్పుడు ఏంటంటే పిట్టలు అన్నమాట. పోనీ అవేమన్నా ఫుల్గా తింటున్నాయా? సో లేదన్నమాట. చూడండి, ఇలా హాఫ్ తినేసి వదిలేస్తున్నాయి. ఫుల్గా తింటే సో మనం కూడా సాటిస్ఫై అవ్వచ్చు, వాటి కడుపైన నిండుతుంది కదా అని చెప్పి. సో అవి అలా కూడా చేయట్లేదు అనమాట. హాఫ్ తింటున్నాయి, ప్రతి ఒక్క కాయకి అలా హోల్స్ పెట్టేస్తున్నాయి అన్నమాట. సో అంజీర్ అయితే అస్సలు మ్యాక్సిమం తీసుకున్నప్పుడే తీసుకోగలుగుతున్నాను, కానీ అంజీర్ అయితే రావడానికి చాలా బాగా వస్తున్నాయండి. కానీ ఈ పిట్టలు అయితే బాగా అసలు హాఫ్ తింటున్నాయి, వదిలేస్తున్నాయి. వాటిని ఏంటంటే మళ్ళీ మనం తినలేం కదా, అవి ఏ పిట్టలు తిన్నాయో ఏంటో మళ్ళీ మనం అయితే అవి తీసుకోలేం కదా. సో నేనేంటంటే మళ్ళీ అవి అక్కడే వేయాల్సి వస్తుందన్నమాట. ఇంకా మన టమోటోస్ అయితే ఎంత బాగా వచ్చినాయి అంటే ఈ ఇయర్ రియల్లీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. నేను ఈ ఇయర్ చాలా కేరింగ్గా పెట్టాను టమోటోస్ మీద. సో ఎంత కేర్ అయితే చూపించానో అంతే రిజల్ట్ అయితే ఉందన్నమాట. చాలా బాగా కాసినాయి టమోటాలు. సో బుషీ టైప్ పెట్టాను అండ్ క్రేపర్ టైప్ పెట్టాను అనమాట. చాలా వాటికే అండి అసలు ఏవి తక్కువ కాకుండా ఎంత మంచిగా వచ్చాయో కాయలైతే. సో డే బై డే ఎండలు ఎక్కువ అయ్యే కొద్దీ వీటికి కొంచెం సైజులు అయితే తగ్గుతున్నాయి అన్నమాట కాయలు. సో ఏంటంటే గార్డెన్లో చెర్రీ టమోటో అయితే స్టార్ట్ అయిపోయిందండి, చాలా బాగా వస్తున్నాయి. ఇంకా వేరే ప్లాంట్స్కి అయితే ఉన్నాయి అన్నమాట, అన్ని పిందెలు పచ్చి కాయలు అన్నమాట, పిందెలుగా ఉన్నాయి. సో టమోటోస్ అయితే ఇవే వచ్చేసినాయి. ఇంకెక్కడ చూడండి అసలు వాటర్ యాపిల్స్ అండి. అసలు వాటర్ యాపిల్స్ ఫస్ట్ టైం నేను పండించడం అనమాట. లాస్ట్ ఇయర్ పెట్టాను. ఈ ప్లాంట్ వచ్చి గ్రాఫ్టెడ్ అనమాట. కాయలు చూడండి గ్రీను. సో ఇందులో ఒక 4-5 టైప్స్ కలర్స్ అయితే ఉంటాయండి వాటర్ యాపిల్స్. మన దగ్గర ఇప్పుడు గ్రీన్ ఉంది, వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది. మ్యాక్సిమం నాకు ఆ 3 కలర్సే తెలుసండి ప్రజెంట్ అయితే, కానీ ఇంకా 2 కలర్స్ కూడా ఉన్నాయి అంట. సో నేనైతే అవి చూడలేదు, తెలీదు అనమాట. సో ఇక్కడైతే నిమ్మకాయలు అయితే ఉన్నాయి చూడండి. నిమ్మకాయలు అసలు ఎంత బాగా వచ్చినాయో ఈ ఇయర్ అయితే. ఈ మొక్క కానీ రియల్గా కింద భూమిలో ఉంటేనా ఇవి గజనిమ్మ అండి. ఈ 2 కాయలు కలిపి ఎంతైతే ఉందో అంత ఒక కాయ అయితే వస్తుందండి, అంత పెద్ద కాయలు కాస్తాయి అన్నమాట ఇవి. సో ఇక నేను కుండీలో వేసాను కాబట్టి ఈ మాత్రం వస్తున్నాయి, కానీ ఈ సైజు కూడా చాలా బాగుంది కాయలు అయితే. అసలు ఎంత మంచిగా ఉన్నాయో చూడండి. సపోటాలు అయితే పండితే ఇలా రాలిపోతాయండి ప్లాంట్కే. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తా, కానీ అవి పండవు. నేను ఎదురు చూడనప్పుడు అవి ఏంటంటే రాలిపోయి కింద పడిపోతున్నాయి. సో ఇలా ప్రతి ఒక్క కాయని చెక్ చేశాను అన్నమాట. ఇక్కడ కూడా చూశాను, ఇక్కడ ఈ టమోటోస్ చూస్తుంటే ఇక్కడ ఇంకొక కాయ కనిపించింది చూడండి. ఇది కూడా రాలిపోయింది, ఎప్పుడు రాలిపోయిందో రాలిపోయి పడిపోయింది సపోటా. మిగతావన్నీ నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే కోద్దామండి. సపోటాలు అవన్నీ గట్టిగా ఉన్నాయి, అసలు రియల్గా ఆసమ్ అండి. ఇంకా పొట్లకాయ ఉంచితే చాలా పొడుగ్గా వస్తుంది అసలు కాయ అయితే. కానీ ఎండలు ముదురుతున్నట్టుగా అనిపిస్తున్నాయి కదా. సో ఈ కాయ పైకి అట్లా కనిపిస్తుంది కానీ ముదిరిపోతుందేమో అన్న ఫీల్తో హార్వెస్ట్ అయితే చేసేసాను అనమాట. మా వారు చూడండి అసలు. ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకొక కాయ ఉంది, అది కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఒకటి మంచిగా పెద్దగా వస్తే రెండో కాయ ఇలా చిన్నగా వచ్చిందనమాట ఆపోజిట్లో. బలమంతా ఆ పెద్ద కాయ తీసేసుకుంటుంది. టబ్బుల్లో కదండి ఈ మాత్రం ఎక్స్పెక్ట్ చేయడం అంటే చాలా గ్రేట్ అనమాట. దట్టు నేను ఎలా పడితే అలా ఎటువంటి కెమికల్స్ ఇవ్వనండి. సో అందుకే వచ్చిన వాటికే తీసుకుంటా అనమాట. అందుకే లిమిట్లో వస్తుంటాయి మనకి, అన్ని కౌంటబుల్ అనమాట. అన్కౌంటబుల్గా అసలు ఏం రావు.
మంచిగా లెక్కేసుకోవచ్చు మనకి ఎన్ని వచ్చినాయి అనేది. సో ఇక్కడైతే స్టార్ ఫ్రూట్స్ రియల్గా గార్డెన్లో నిత్యం కాసే చెట్టు ఏదన్నా ఉంది అంటే అది స్టార్ ఫ్రూట్స్ ఏనబ్బా. ఎంత బాగా కాస్తుందో ఈ ప్లాంట్ అయితే, అసలు రియల్గా చాలా బాగా కాస్తుంది. పెట్టిన దగ్గర నుంచి ప్రతిసారి హార్వెస్ట్లో ఈ కాయ లేకుండా అయితే లేదన్నమాట. రేగి పళ్ళు అసలు రియల్గా ఉన్న వాటికి ఈరోజు మొత్తం హార్వెస్ట్ చేసేసుకున్నామండి రేగికాయలు అయితే, యాపిల్ బేరు. సో ఇగో చూడండి ఎంత వైట్గా ఉన్నాయో, కానీ చాలా స్వీట్ ఉన్నాయి, అసలు భలే స్వీట్ ఉన్నాయి అన్నమాట ఈ కాయలు. ఈరోజు ఉన్నాయి మొత్తం హార్వెస్ట్ అయినండి యాపిల్ బేర్ అయితే, ఎందుకంటే అన్నీ ఫుల్లీ వైట్గా కనపడుతున్నాయి. అంటే అలా కనపడుతున్నాయి అంటే లైట్ ఎల్లోయిష్లో పండిపోయినట్టేనండి అవి. సో తినచ్చు. ఇంకా ఎక్కువ రోజులు ఉంచామంటే పురుగులు వస్తాయేమోనన్న అదొక భయం. మళ్ళీ లాస్ట్ ఇయర్ చూసారు కదండి మన ప్లాంట్ ఇదే చెట్టుకి నేను దగ్గరగా ఎట్ ఏ టైము 3-4 కిలోస్ అయితే ఒకేసారి కోసానండి. కానీ ప్రతి దాంట్లో 3-4 కిలోస్కి నేను ఒక 1/2 కిలోనేమో తీసుకున్నట్టుగా ఉన్న మంచివి, మిగతావన్నీ పురుగులే. అట్లా అయిపోయింది దాని పరిస్థితి. సో ఈ ఇయర్ అయితే పురుగులు ఏం లేవు, కానీ కాయ స్మాల్గా ఉన్నా చూడండి లోపల పిండిగా ఎంత బాగుందో, అసలు చాలా స్వీట్ ఉందండి కాయ అయితే. ఆల్మోస్ట్ నేను టేస్ట్ చూస్తూనే మీకు చెప్తున్నా అన్నమాట. హాఫ్ నేనే తినేసిన. ఎన్ని కాయలు అయితే వచ్చినాయో చూడండి మనకి. ఇలా టెర్రస్ గార్డెన్లో పెంచుకోవటం వల్ల అన్సీజన్లో కూడా మనం ఇలాంటి ఫ్రూట్స్ అయితే తినచ్చు అన్నమాట. సో అదొక హ్యాపీనెస్. సో ఇదేంటి మన మునక్కాయలు ఇంకా స్టార్ట్ అయిపోయినాయి, పిందెలు బాగా వస్తున్నాయండి. ఇవి కూడా మీకు లాస్ట్ టైం చూపించాను నేను ఇవి. ఇప్పుడే పూత మొత్తం చెట్టు అంతా పూత మీద ఉంది అని. సో చూడండి అవి కాస్త పెద్ద అయినాయి, ఆ పూత అంతా పెద్ద అయింది కొంచెం. ఇంక ఇది స్టార్ట్ అయిపోతుందండి మనకి మల్బెర్రీస్ ఎంత ప్రోన్ చేస్తారో అన్ని ఫ్రూట్స్ వస్తాయండి. ఇది నేను సీడ్స్ కోసం అని వదిలేసిన బీరకాయ అన్నమాట, స్మాల్ది. ఇదేంటంటే లాంగ్ బీరకాయ అండి, ఒక చిన్న పిందె ఎండిపోయిందనమాట. సో దాన్ని ఎందుకు అలా ఒక్క సీడ్ వచ్చినట్టే కదా ఆర్గానిక్ సీడు అని చెప్పి నేనైతే దాన్ని ఏం చేయకుండా అలా వదిలేసాను అనమాట. సో ఇది ఫైనల్గా ఎండిపోయింది. సో చూడండి మనకి 6 సీడ్స్ అయితే వచ్చాయి. ఇక్కడైతే ఒక 4 వంకాయలు ఉన్నాయి, అవి కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకున్నాం మనం. ఈ ఇయర్ అయితే వంకాయల మీద అంత ఫోకస్ పెట్టలేదండి నేను, అసలు ఉన్న ప్లాంట్సే వచ్చినవే వదిలేసాను. ఎందుకంటే వంకాయలు లాస్ట్ ఇయర్ ఎంత ఫోకస్గా పెట్టానో అన్ని ఎక్కువ వచ్చినాయి, కానీ మేమైతే అసలు యూజే చేసుకోలేదన్నమాట. సో మా ఇంట్లో చాలా తక్కువ ఈ వంకాయ తినడం. ఇక్కడ వచ్చేసరికి మనది గనుపు చిక్కుడు అండి. ఈ గనుపు చిక్కుడు అయితే రియల్లీ అసలు కర్రీ అయితే సూపర్ ఉంది. అసలు సీడ్స్ కూడా మంచి లావుగా భలే ఉన్నాయి అన్నమాట. సో కొయ్యగలిగినన్నే కోస్తామండి. ఇవి పైన ఉన్నాయి, అసలు మా వల్ల కావట్లేదు ఈ ప్లాంట్కి అయితే కొయ్యడానికి. ఎక్కడ స్కిడ్ అయ్యి కింద పడతామో అన్న భయంతో హార్వెస్ట్ చేయాల్సి వస్తుంది. అన్నీ పైన కాసినాయి అన్నమాట. సో కింద వాటికి అయితే కోసేసాము. కొన్ని సీడ్స్ కోసం ఇలా ఎండిపోయినాయి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఈ సీడ్స్ కూడా అక్కడ పెట్టేసుకుందాం. సో ఇంకా మన హార్వెస్ట్ చూసారు కదా, అసలు టమోటోలు ఎంత బాగా వచ్చాయి, చిక్కుడుకాయ, పొట్లకాయలు, చెమ్మకాయలు, ఈరోజు ఫ్రూట్స్ సూపర్ అన్నమాట. సో ఈ వీడియో మీకు ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.